పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం మోగింది. షెడ్యూల్ విడుదలైంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సైతం తమ అభ్యర్థులు ఖరారు చేశాయి. అయితే ప్రచారం చేసుకోవడానికి వీలు లేకుండా ఎండ ఎఫెక్ట్ కనిపిస్తోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో అభ్యర్థులు కేవలం అంతర్గత సమావేశాలకి మాత్రమే పరిమితమవుతున్నారు. దంచు కొడుతున్న ఎండల కారణంగా ప్రచారానికి వెళ్లడానికి సాహసించడం లేదు. దీంతో అభ్యర్థుల ఎంపికకు ముందున్న పార్టీ ఉత్సాహం ఇప్పుడు కానరావడం లేదు. ఫలితంగా ఎన్నికల ప్రచారం కల తప్పినట్లుగా కనిపిస్తోంది. ఎండలు పార్లమెంటు ఎన్నికల ప్రచారంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రతిరోజు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆయా పార్టీల అభ్యర్థులు క్యాంపెయిన్ నిర్వహించడానికి ముందుకు రావటం లేదు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికేమీ పాలుపోవడం లేదు, మరింత ఆందోళనకు గురవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాలో పల్లె, పట్టణం, ఊరు, వాడ అన్న తేడా లేకుండా ప్రచారాలతో అన్ని ప్రాంతాల్లోనూ పండుగ వాతావరణం కనిపించింది. రాజకీయ పార్టీలే కాకుండా సామాన్యులు సైతం ఎన్నికలపై ఆరా తీస్తూ ఎక్కడ చూసినా అదే ముచ్చట వినిపించేది. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ సందడి ఏమాత్రమూ కనిపించడం లేదు. ఎన్నికల ప్రచారంలో ప్రచార రథాలు, పార్టీల పాటలు ఓటర్లను ఎంతగానో ఆకర్షిస్తాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి తరఫున ప్రచార రథాలు పెద్ద ఎత్తున తిరిగాయి, అనేక చక్కర్లు కుట్టాయి. కానీ ఇప్పుడు చూస్తే వాటి జాడే కానరావటం లేదు. మరోవైపు వాతావరణాన్ని సైతం అభ్యర్థులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎండ వేడిమికి బయటకు రాకుండా ప్రణాళికలు సైతం రూపొందిస్తున్నారు. ఉదయమే ఆయా ప్రాంతాల్లో ప్రజలు కలవటం, అక్కడ ప్రచారంలో పాల్గొనడం చేస్తున్నారు రాజకీయ నాయకులు.